మీరు చూస్తున్నారు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లాప్రగడ. ఈ రోజు మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒక వెరీ ప్రౌడ్ మూమెంట్. జింబాబ్వేలో మన యంగ్ సూపర్ స్టార్స్ హిస్టరీ క్రియేట్ చేశారు. 311 రన్స్ చేయాలి, ప్రెషర్ పీక్స్ లో ఉంది. బట్ మన కుర్రాళ్ళు ఒక రికార్డ్ బ్రేకింగ్ చేస్తూ వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్ మీద ఈ మ్యాసివ్ విక్టరీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్ఘనిస్తాన్ టీం వాళ్ళు మామూలు ఫైట్ ఇవ్వలేదు. ఫైజల్ షినోజాదా అండ్ ఉజైరుల్లా నిజాయ్ ఈ ఇద్దరు సెంచరీస్ తో చెలరేగిపోయారు. బోర్డ్ మీద 310 రన్స్ టార్గెట్ అంటే జనరల్ గా అండర్ 19 లెవెల్లో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. మన బౌలర్స్ ట్రై చేసిన మిడిల్ ఓవర్స్ లో ఆఫ్ఘనిస్తాన్ డామినెన్స్ బాగా కనిపించింది. బట్ మనోళ్ళు తగ్గేదేలే అన్నట్టు చేసింగ్ స్టార్ట్ చేశారు. టార్గెట్ చేసింగ్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే సీన్ మొత్తం మారిపోయింది. ఫస్ట్ క్రెడిట్ అయితే వైభవ్ సూర్యవంశీ. జస్ట్ 14 ఇయర్స్ ఏజ్ లో 33 బాల్స్ లో 68 రన్స్ కొట్టి సునామీ క్రియేట్ చేశాడు. కానీ అసలు సిసలైన మ్యాచ్ విన్నర్ ఆడెన్ జార్జ్. అండర్ ప్రెషర్ లో ఒక అమేజింగ్ 115 రన్స్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ని ఇండియా సైడ్ కి తెప్పించాడు. కెప్టెన్ ఆయుష్ ఆరన్ తో కలిసి బిల్డ్ చేసిన 148 రన్ పార్ట్నర్షిప్ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇమాజిన్ 311 టార్గెట్ ని ఇంకో 9 ఓవర్స్ బ్యాలెన్స్ ఉండగానే చేస్ చేశారు అంటే మన బ్యాటింగ్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఎవర్ సక్సెస్ఫుల్ చేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద టోర్నమెంట్. సో నెక్స్ట్ ఏంటి? ద హై ఒక్టేన్ ఫైనల్. ఫ్రైడే ఫిబ్రవరి 6th రోజు హరేరే స్పోర్ట్స్ క్లబ్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జరగబోతోంది. ఇండియా కాన్సిక్యూటివ్ గా 6th టైం ఫైనల్ లోకి ఎంటర్ అయింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే 6th వరల్డ్ కప్ టైటిల్ పైన మన బాయ్స్ కళ్ళు పడ్డాయి. ట్విస్ట్ ఏంటంటే ఇంగ్లాండ్ కూడా అన్బీటెన్ టీమే అండ్ వార్మ్ అప్ మ్యాచ్ లో మనని డిఫీట్ చేశారు. సో ఇది మన టీమ్ కి ఒక పర్ఫెక్ట్ రివెంజ్ మ్యాచ్ కాబోతోందా? అది వేచి చూడాలి. ఫైనల్ మ్యాచ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా.